రంగారెడ్డి జిల్లా కందుకూరులో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి సబిత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ అత్యధిక పట్టభద్రులు ఓట్లు రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయని, అత్యధికంగా ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే నమోదయ్యేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాలు కల్పించడం లేదని ప్రతిపక్షాలు చెప్పడాన్ని తప్పుపట్టారు. పివి నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి విద్యావేత్త అని, ఎంతో మందిని పట్టభద్రులు చేసిన సురభిని గెలిపించాలని కోరారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి మేమైతే ఏదో చేస్తామని చెప్తున్నారు, కానీ వాళ్ళు మర్చిపోతా ఉన్నారు. 7 సంవత్సరాల నుండి దేశాన్ని ఏలుతున్నది వాళ్ళే మర్చిపోతా ఉన్నారు. ఆ దేశాన్ని ఏలుతున్న పెద్ద మనుషులు ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందంటే మాత్రం లెక్క చెప్పరు. కానీ ముఖ్యమంత్రి గారిని అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు మొన్న చెప్పారు, 1,39,000 ఉద్యోగాలు మేము ఇచ్చున్నాం, ఇది ఎక్కడైనా మేము వెరిఫై చేసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ దాని గురించి మాట్లాడారు. దానికి ఇంకో విధంగా వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రధానమంత్రిగా రమణసింగ్ గారు చేస్తున్న సందర్భంలో 6 సంవత్సరాల కిందటనే కూడా ఈ యొక్క పార్టీ అధిష్టానం మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాల బిజీ ఉన్నాం. అయినప్పటికీ తెలంగాణ బిడ్డ లేడనుకుంటాను. అందుకే అనేక విధాలుగా ఒకే మార్గంలో పయనిస్తున్న ఆ సిద్ధాంతపరంగా నేను తెలంగాణ టీఆర్ఎస్ తప్పకుండా నాకు తెలిసిన నాకున్న అనుభవం ఇప్పుడున్న బరిలో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ విస్తృతంగా ఉన్నది. అదే పనిగా నేను చెప్తున్నాను. అందులో అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎక్కువ వెసులుబాటుని, షార్ట్ కట్ నేను చాలా వేగంగా తీసుకెళ్ళగలను, చాలా వేగంగా ప్రాబ్లమ్ను సాల్వ్ చేయగలము. నాకున్న ఏదైతే నా లెవెల్లో ఏదైతే సాల్వ్ చేయగలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళను, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళగలను. అది అడ్వాంటేజ్ నాకు. అందుకోసమే మీ అందరూ తప్పకుండా నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటుగా వేయాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఎంతమంది ఓటర్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరు ప్రభావితం చేయగలరు. మంచి ఓట్లతో నన్ను గెలిపించగల మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. మహబూబ్ నగర్, హైదరాబాద్ సంబంధించిన 3 జిల్లాలకు సంబంధించిన అన్ని నియోజకవర్గాలలో ఈరోజు సన్నాహక సమావేశాలు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి గౌరవ అతిథిగా మా క్యాండిడేట్ టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ క్యాండిడేట్ గౌరవనీయులు సురభి వాణిదేవి గారితో పాటు గౌరవ మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ అనిత రెడ్డి గారితో పాటు గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు అందరూ కూడా పాల్గొన్నారు. గౌరవ కందుకూరు పార్టీ అధ్యక్షులతో పాటు జెడ్పీటీసీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తాను. ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఈరోజు మన అభ్యర్థిని గెలిపించాలనే సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, ఈరోజు పట్టభద్రుల నియోజకవర్గం నిలబడ్డ వాణిదేవి గారిని, వారి వ్యక్తిత్వం కానీ వారి బ్యాక్గ్రౌండ్ కానీ తప్పకుండా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే